రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. హైదరాబాద్ కోటిలో జరిగిన కాల్పుల ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో సోదాలు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కోటిలోని ఎస్బీఐ దగ్గర రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి దుండగులు 6 లక్షల నగదు దోచుకెళ్లారు. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి రిన్షద్ వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులో రిన్షద్ కు గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 2 నిందితులు కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. 2 బుల్లెట్లను క్లూజ్ టీం స్వాధీనం చేసుకుంది. నిందితులు చాదర్ ఘాట్ వైపు వెళ్లినట్లుగా కూడా సమాచారం. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ సిపి శ్రీనివాస్ పరిశీలించారు. ఉదయం 7 గంటలకు దుండగుల కాల్పులు జరిపారని తెలిపారు. రెక్కి నిర్వహించి కాల్పులు జరిపారని వెల్లడించారు. బాధితుడిని ప్రాణాపాయం లేదని వైద్యులైతే తెలిపారు. రిన్షద్ నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్నారు. దుండగుల కోసం 5 టీంలతో గాలిస్తున్నామని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్ని కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి